శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి సింహరాశి వారికి ఒక విధంగా వారానికి వాళ్ళ యొక్క అదృష్ట యోగాలు చాలా అనుకూలంగా మారడం జరుగుతుంది. మరి ఈ వారంలో ఒక 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. జస్ట్ ఈ 3 గ్రహాలు కూడా సుమారుగా ఈ వారమే మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా బుధుడు సింహరాశి వారికి అటు ధనాన్ని ఇచ్చే గ్రహం, ధనాన్ని ఖర్చు పెట్టే గ్రహం, సేవింగ్స్ చేసే గ్రహం అంతా కూడా బుధుడే చూసుకుంటాడు. అందువల్ల జాతకుడికి సింహరాశి వారికి బుధుడు ఎంత బలంగా ఉంటే అతని ఆదాయం బాగుంటుంది, దాని ఖర్చు బాగుంటుంటుంది. బుధుడు ఎప్పుడైతే కొద్ది పాపగ్రహాలతో కలిసి ఎఫెక్ట్ అయి ఉంటాడో ఖచ్చితంగా జాతకుడు ఆర్థికపరమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అన్ని రాశుల వారికి ధనాధిపతి ఒకరు, లాభాధిపతి ఒకరు ఉంటారు. అందువలన ఒక సోర్స్లో కాకపోయినా ఒక సోర్స్లో అయినా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ సింహరాశి వారికి కేవలం బుధుడు మాత్రమే ఆదాయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి బుధుడు మరి స్వక్షేత్రంలోకి వస్తూ లాభస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వ్యాపార రంగంలో ఉన్న, కుటుంబపరమైన వ్యాపారాలు చేస్తున్న, కుటుంబ సభ్యుల సహకారం కోరుకున్న కంప్లీట్గా పూర్తి సహకారం ఈ వారం జాతకుడికి లభించే అవకాశం ఉంది. పైపెచ్చు రాష్ట్రాధిపతి రవి కూడా లాభస్థానంలో ఉండడం వలన జాతకుడికి ప్రభుత్వ అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం 100% వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు ఏదైనా జాతకుడు రాజకీయ రంగంలో ఉన్న, ప్రభుత్వ రంగంలో ఉన్న అతనికి ఆదాయం పెరుగుతుంది, అతని యొక్క హోదా కూడా పెరుగుతుంది. మొత్తం మీద రవి బుధులు బుధాదిత్య యోగం లాభస్థానంలో ఏర్పడడం వల్ల విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ యోగం మనకి పనికొచ్చే అవకాశం ఉంది. దానికి అదనంగా శుక్రుడు లాభస్థానంలోకి రావడం జరిగింది. తృతీయ దశమాధిపతి లాభస్థానంలోకి రావడం అంటే తృతీయాధిపతి లాభస్థానంలోకి వచ్చినప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్స్తో, స్వయం కృషితో, కమ్యూనికేషన్స్ ద్వారా, మిత్రుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అయితే శుక్రుడు అవ్వటం వల్ల అంటే చాలా ఉన్నత విద్యావంతులైనటువంటి స్త్రీలు కానీ, మీ సిస్టర్స్ కానీ, ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీకు సహకరించే అవకాశం ఉన్నది. అంటే తృతీయం తోడబుట్టిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా తోడబుట్టిన వాళ్ళు కానీ, చిన్ననాటి స్నేహితురాళ్ళ వల్ల కానీ సహకారం వచ్చే అవకాశం ఉన్నది. ఇక దశమాధిపతి లాభస్థానంలో ఉండడం వలన ఏంటంటే ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్ ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతుంటుంది. మీ యొక్క ఖాతాదారులు, కస్టమర్స్ పెరుగుతారు. విపరీతమైనటువంటి బిజీగా ఈ వారం అంతా గడిపే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కుజుడు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తూ మీకు మంచి ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఎక్కువగా బిజీగా ఉండడం వల్ల ఇంటి కార్యక్రమాల మీద, సొంత కార్యక్రమాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఈ కారణం వల్ల అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆగ్రహానికో, వాళ్ళ యొక్క కోపానికో గురవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ కామన్గా తీసుకుంటే జాతకుడు మాత్రం బయట వ్యవహారాల్లో చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. కానీ అష్టమంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని మీ యొక్క వేగానికి బ్రేకులు వేస్తూ ఏం చేద్దామన్నా కూడా ఏదో ఒక అడ్డు తగులుతూ మిమ్మల్ని నిరాశ నిస్సూపరుస్తూ ఇబ్బంది పెట్టే స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, చివరికి మీ జీవిత భాగస్వామి కూడా ఉండొచ్చు. సో ఆ కారణం వల్ల ఏంటంటే చాలా కార్యక్రమాలు ప్రారంభమై మధ్యలో ఆగిపోతుంటాయి. కాబట్టి చాలా వరకు మీకు కరెక్ట్ అనిపించినప్పుడు స్వతంత్రంగానే మీరు నిర్ణయించి ముందుకు వెళ్ళడం మంచిది తప్ప ఇతరుల ఆలోచనతో మీరు వెళ్ళడం వల్ల చాలా వరకు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి శని భగవానుడు మరి అతి త్వరలో మీకు అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. అంటే గతంలో మీకు ఎంత విజయవంతంగా, ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారో అటువంటి సమయం శని భగవానుడు ద్వారా మీకు అతి త్వరలో రావడం జరుగుతూ ఉంటుంది. అది మనం వచ్చే వారం వీడియోలో దాని యొక్క విశేషాలు తెలుసుకునే ప్రభావం చేద్దాం. అలాగే మరి కేతువు 2వ స్థానంలో సంచరించడం వల్ల మీరు ఎవరికన్నా ప్రామిస్ చేసే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి అది ఫుల్ఫిల్ చేయగలిగితేనే చేయండి తప్ప తొందరపడి ప్రామిస్ చేయడం, తర్వాత ఇబ్బంది పడడం, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి
మీరు అప్పుల్లోనో రుణాల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఆలోచించి ప్రామిస్ చేయండి. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అది ఒక బాక్సులో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.